బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందంటే మా ఎర్లీ మార్నింగ్ 3కి లేచి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అలా ఆనందపురం హైవే ఎక్కేసి పెందుర్తి వాటర్ ఫాల్ దగ్గర అయితే మీటప్ పెట్టాం. రైడర్స్ అందరూ వచ్చేసాక ఇంకైతే స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 7 o'clockకి కొత్త వాల్స్ దగ్గర దాటాక గ్రూప్ లో ఒక రైడర్ బ్యాక్ వీల్ స్పోక్ అయితే లూజ్ అయిపోయింది. మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఏ షాప్ అయితే ఓపెన్ లో లేదు. సో మేమైతే అక్కడ ఉన్న ఒక తాతగారు షాప్ అయితే ఓపెన్ చేయించి రిపేర్ అయితే చేయించేసాం. ఇంకా పక్కనే ఉన్న టిఫిన్ షాప్ లో అయితే టిఫిన్ చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంక దేవరాపల్లి రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాము. బట్ అక్కడ నుంచి ఇంకా 12 kilometers పైకి వెళ్ళాలన్నారు. అలా అప్ హిల్ తొక్కుంటూ వెళ్ళాం. ఇంకా అప్ హిల్కి తొక్కేసాం కదా అయిపోయింది అనుకున్నాము. బట్ కాకపోతే ఇంకా ట్రెక్ ఉంది. 4 kilometers ట్రెక్ అయితే ఉందన్నారు. ఇక్కడ పైకి నడిపించుకుని వచ్చాక బైక్స్ అనేవి పార్క్ చేసి ఉన్నాయి. కాకపోతే మేము ఇక్కడ పార్క్ చేయదలుచుకోలేదు. వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఇది కాదు అన్నారు. ఇది సరే వాటర్ ఫాల్స్ అంట, ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఇంకా పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ రాక్ అయితే ఉంది, అది క్లైమ్ చేయాలి. క్లైమ్ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలా 3 hours వాటర్లో ఎంజాయ్ చేశాక 3:30కి అయితే మేము బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. కొంచెం హార్డ్ అయినా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి. మర్చిపోలేని మెమరీస్ అయితే మీకు ఉండిపోతాయి. ఇంకా ఎలాంటి సైక్లింగ్ వాక్స్ కోసం నన్ను అయితే ఫాలో అయిపోండి.